హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క సిల్వర్ ప్లస్ కరెంట్ అకౌంట్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ సిల్వర్ ప్లస్ కరెంట్ అకౌంట్కి మీరు మెయింటైన్ చేయాల్సిన యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 25,000 రూపీస్. ముందుగా డెబిట్ కార్డ్ ఫీచర్స్ చూద్దాం. ఈ సిల్వర్ ప్లస్ కరెంట్ అకౌంట్కి ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేసే డెబిట్ కార్డ్ వీసా ప్లాటినం డెబిట్ కార్డ్. ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి ఏ ఏటీఎం నుంచైనా సరే మీరు పర్ డే 50,000 వరకు అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం నుంచి అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 15,000 రూపాయలు వస్తాయి. అదే రిమైనింగ్ బ్యాంక్స్ ఏటీఎంస్ నుంచి అయితే పర్ ట్రాన్సాక్షన్ మీకు 10,000 రూపాయలు వస్తాయి. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం సిడిఎంగా కూడా వర్క్ అవుతుంది, అంటే క్యాష్ డిపాజిట్ మిషన్గా కూడా వర్క్ అవుతుంది. ఈ క్యాష్ డిపాజిట్ మిషన్లో ఈ అకౌంట్ వేరియంట్కి మీరు పర్ డే 2 లక్షల వరకు కూడా క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. మీ షాపుకు సంబంధించిన సరుకులు మీరు ఎక్కడన్నా పర్చేజ్ చేసినప్పుడు ఈ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పిఓఎస్ టెర్మినల్ ద్వారా పర్ డే 2 lakhs వరకు కూడా స్వైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ అకౌంట్కి క్యాష్ డిపాజిట్ రూల్స్ చూద్దాం. 10 times ఆఫ్ ఏఎంబి మ్యాక్సిమం 50 lakhs. ఇక్కడ క్యాష్ డిపాజిట్ రూల్స్ చూద్దామండి. ఇక్కడ నేను మొత్తం 5 వేరియంట్స్ తీసుకున్నా. ఇక్కడ షాప్ ఏ అనుకోండి, షాప్ బి, సి, డి, ఈ. ఈ 5 షాపులు కూడా లాస్ట్ మంత్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశాయి. ఈ 25,000 సిల్వర్ ప్లస్ వేరియంట్. షాప్ ఏ అనేది లాస్ట్ మంత్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 50,000 మెయింటైన్ చేశారు. ఇక్కడ 10 times ఆఫ్ ఏఎంఏ ఉంది చూడండి. లాస్ట్ మంత్ వీళ్ళు మెయింటైన్ చేసిన 50,000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్కి ఈ మంత్ అంటే ఇక్కడ 50,000 ఇంటూ 10 అంటే మీరు 5 లక్షల వరకు కూడా క్యాష్ అనేది ఈ మంత్లో డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం డిపాజిట్ లిమిట్ అనేది 50 లక్షలు. 50 లక్షలు మ్యాక్సిమం డిపాజిట్ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ 5 లక్షల వరకే వచ్చింది, ఎందుకంటే మీరు లాస్ట్ మంత్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 50,000 మాత్రమే మెయింటైన్ చేశారు కాబట్టి. ఇప్పుడు షాప్ బి చూద్దాం. షాప్ బి లాస్ట్ మంత్ 1,00,000 రూపాయలు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసింది. 1,00,000 ఇంటూ 10 అంటే 10 లక్షల వరకు కూడా ఈ మంత్లో క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం లిమిట్ 50 లక్షలు. మీకు మ్యాక్సిమం 50 లక్షల లిమిట్ ఉన్నా కూడా మీరు 10 లక్షల వరకు మాత్రమే క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోగలరు. షాప్ సి అనేది 2,50,000 యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసింది. 2,50,000 ఇంటూ 10 అంటే 25 లక్షల వరకు కూడా క్యాష్ అనేది ఈ మంత్లో మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం క్యాపింగ్ 50 లక్షలు. షాప్ డి వచ్చేసరికి లాస్ట్ మంత్ 5 లక్షల యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేసింది. 5 లక్షలు ఇంటూ 10 times అంటే 50 లక్షల వరకు కూడా ఈ మంత్లో క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం లిమిట్ 50 లక్షలు. షాప్ ఈ అనేది లాస్ట్ మంత్ 7 లక్షల యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. 7 లక్షలు ఇంటూ 10 times అంటే 70 లక్షల వరకు కూడా క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. బట్ పాసిబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి 50 లక్షల వరకు మాత్రమే ఈ అకౌంట్కి క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ 70 లక్షల ఎలిజిబిలిటీ వచ్చినా కూడా మీరు మ్యాక్సిమం క్యాపింగ్ అనేది 50 లక్షలు ఉంది కాబట్టి 50 లక్షల వరకు మాత్రమే మీరు క్యాష్ అనేది డిపాజిట్ చేయగలరు. ఇక ఫ్రీ సర్వీసెస్ విషయానికి వస్తే నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఫ్రీ అండి ఈ అకౌంట్కి. మీరు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేసుకున్నా కూడా మీకు ఛార్జెస్ అనేవి పడవు. ఆర్టీఎస్ నెఫ్ట్ మనీ ట్రాన్స్ఫర్ రూల్స్ చూద్దామండి. మీరు ఎవరికైనా అమౌంట్ పంపించాలనుకున్నప్పుడు ముందు ఐడిఎఫ్సి మొబైల్ యాప్లో కానీ నెట్ బ్యాంకింగ్లో కానీ బెనిఫిషియరీలో వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ యాడ్ చేయాలి. అకౌంట్ నెంబర్ యాడ్ చేశాక ఫస్ట్ 30 నిమిషాల్లో 5,000 వరకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. 31 నిమిషం నుంచి 24 గంటల వరకు 1,00,000 రూపాయలు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. 24 గంటల తర్వాత 1 కోటి రూపాయల వరకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే క్యాష్ డిపాజిట్ ఛార్జెస్ ఇందాక మీకు చెప్పినట్లు 50 లక్షల వరకు కూడా మీరు క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి ఛార్జెస్ ఏమీ ఉండవు. క్యాష్ డిపాజిట్ లిమిట్ వచ్చేసరికి మీరు ప్రీవియస్ మంత్ మెయింటైన్ చేసిన యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఇంటూ 10 times ఉంటుంది. దాని వరకు మాత్రమే మీరు మ్యాక్సిమం క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పర్ క్వార్టర్ ఒకటి ఫ్రీగా వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఈ అకౌంట్కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసేది వీసా ప్లాటినం డెబిట్ కార్డ్.
ఈ వీసా ప్లాటినం డెబిట్ కార్డ్ యూజ్ చేసి మీరు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కనుక పొందాలంటే లాస్ట్ క్వార్టర్ అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో కూడా మీరు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 25,000 మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేస్తేనే ఈ క్వార్టర్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఒక ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా రూల్ పాటించాలండి. లాస్ట్ క్వార్టర్ మీరు మెయింటైన్ చేస్తేనే ఈ క్వార్టర్లో మీకు లాంజ్ యాక్సెస్ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లిస్ట్ కావాలని. ఓన్లీ సౌత్ ఇండియా వరకు ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసామండి. సో మేజర్ ఎయిర్పోర్ట్స్ ఇక్కడ చూడొచ్చు మీరు. సిటీ మేజర్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడెక్కడ లాంజ్ యాక్సెస్ ఉందనేది. ఈ కార్డు ఓన్లీ డొమెస్టిక్ మాత్రమే పనిచేస్తుంది కాబట్టి మీరు డొమెస్టిక్ వరకే యాక్సెస్ చేసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. మీరు ఆ ఎయిర్పోర్ట్స్కి వెళ్తే కనుక ఈ కార్డు యూజ్ చేసి మీరు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎంజాయ్ చేయవచ్చు పర్ క్వార్టర్ ఒకటి. అలాగే మీరు లాస్ట్ క్వార్టర్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 25,000 మెయింటైన్ చేస్తేనే మీకు ఈ లాంజ్ యాక్సెస్ అనేది ఫ్రీ వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏటీఎం యూసేజ్. మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏటీఎం యూజ్ చేసి ఎన్నిసార్లు క్యాష్ డిపాజిట్లు కానీ క్యాష్ విత్డ్రాల్ కానీ మీరు చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. అలాగే ఈ కరెంట్ అకౌంట్పై మీకు క్యూఆర్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే మీకు పిఓఎస్ టెర్మినల్ అవసరమైతే కనుక పిఓఎస్ మిషన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ పేమెంట్ గేట్వే. ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారండి పేమెంట్ గేట్వే. పేమెంట్ గేట్వే అవసరమైతే కూడా మీకు పేమెంట్ గేట్వే కూడా ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మొబైల్ ఆర్ నెట్ బ్యాంకింగ్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ బ్యాంకింగ్ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ బ్యాంకింగ్ యూజ్ చేసుకుని మీరు అకౌంట్ బ్యాలెన్స్ కానీ మినీ స్టేట్మెంట్ కానీ ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ బ్లాక్ కార్డ్ కానీ కస్టమర్ సపోర్ట్ కానీ ఈ సర్వీసెస్ మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ కరెంట్ అకౌంట్పై మీకు అవసరమైతే సౌండ్ బాక్స్ ఫెసిలిటీని కూడా ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో 2 ఆఫర్స్ ఉన్నాయండి. ఆఫర్ 1 వచ్చేసరికి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 799 పడుతుంది. అలాగే మంత్లీ రెంటల్ 199 పడుతుంది. సెకండ్ వన్ ఆఫర్ 2 వచ్చేసరికి ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 399 పడుతుంది. ఇయర్లీ వన్స్ ఛార్జెస్ వచ్చేసరికి 1309 రూపీస్ పడుతుంది. సో మీకు ఏ ఆఫర్ ఈజీగా ఉంటే దాన్ని చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూజ్ యువర్ అకౌంట్ నెంబర్. మీ అకౌంట్ నెంబర్ని మీరే చూజ్ చేసుకోవచ్చు. ఐడిఎఫ్సిలో టోటల్గా అకౌంట్ నెంబర్కి 11 డిజిట్స్ ఉంటాయండి. ఈ 11 డిజిట్స్లో మీ అకౌంట్ నెంబర్ ఎలా చూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ డిజిట్ చూద్దామండి. మీ యొక్క మొబైల్ నెంబర్లో స్టార్టింగ్ సిరీస్ కనుక 5, 6, 7, 8తో కనుక స్టార్ట్ అయితే కనుక మీ యొక్క మొబైల్ నెంబర్నే అకౌంట్ నెంబర్గా తీసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నా మొబైల్ నెంబరే ఉంది 7989625913. నా మొబైల్ నెంబరు స్టార్టింగ్ 7 సిరీస్తో స్టార్ట్ అయింది. సో నేనే ఒక వ్యాపారవేత్తని. నేను ఐడిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి నా మొబైల్ నెంబరే నా అకౌంట్ నెంబర్గా కావాలని అడిగాను. అప్పుడు వీటికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఈ ఆప్షన్ ఉంది. మన మొబైల్ నెంబర్నే అకౌంట్ నెంబర్గా మార్చుకునే ఆప్షన్ ఉంది. అది ఎలాగో చూద్దాం. మొబైల్ నెంబర్లో 10 నెంబర్లు ఉన్నాయి కాబట్టి మొదటి 10 నెంబర్లు కూడా యాజ్ ఇట్ ఈస్గా మన మొబైల్ నెంబరే వస్తుంది. లాస్ట్ డిజిట్ మాత్రం సిస్టమ్ జనరేటెడ్. అంటే 0 నుంచి 9 వరకు ఏదో ఒక నెంబరు సిస్టమే జనరేట్ చేస్తుంది. ఆ నెంబర్ మీకు వస్తుంది. ఇలా మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కరెంట్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్నే మీ అకౌంట్ నెంబర్గా ఇవ్వచ్చు. ఇక మీరు లోన్స్ విషయానికి వస్తే లోన్స్లో 2 టైప్స్ ఉంటాయి. శాలరీడ్ ఎంప్లాయీస్కి వచ్చే లోన్స్ ఉంటాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్కి వచ్చే లోన్స్ ఉంటాయి. ముందుగా శాలరీడ్ పీపుల్ ఎక్కువగా తీసుకునేది పర్సనల్ లోన్. ఈ పర్సనల్ లోన్ అనేది ఐడిఎఫ్సి ₹1,00,000 నుంచి 25 లక్షల వరకు కూడా ఐడిఎఫ్సి శాలరీ ఎంప్లాయిడ్కి పర్సనల్ లోన్ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి ఆఫర్ చేసే లోన్స్ పర్సనల్ లోన్ లేదా బిజినెస్ లోన్. ఇది అప్ టు 10 lakhs వరకు కూడా ఈ పర్సనల్ లోన్ కానీ బిజినెస్ లోన్ కానీ ఐడిఎఫ్సి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి ఆఫర్ చేస్తుంది.
సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి ఐడిఎఫ్సి ఆఫర్ చేసే ఇంకో ఫెసిలిటీ ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. మినిమం 15 లక్షల నుంచి మ్యాక్సిమం 5 కోట్ల వరకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఐడిఎఫ్సి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్కి ఆఫర్ చేస్తుంది. మీరు చెరువులు లేదా వ్యవసాయం చేస్తున్నట్లయితే మీకు ఐడిఎఫ్సి 1 ఎకరానికి 5 నుంచి 8 లక్షలు ఓడీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. కొత్తగా ఇల్లు కొనాలనుకుంటే ఐడిఎఫ్సి హోమ్ లోన్ని ఆఫర్ చేస్తుంది. ఆల్రెడీ కట్టిన ఇంటి మీద ఏదన్నా రుణం తీసుకోవాలనుకుంటే మార్టగేజ్ లోన్ని ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. ఐడిఎఫ్సిలో గోల్డ్ లోన్ కూడా ఉంది. మీరు కొత్తగా కారు కొనాలనుకుంటే న్యూ కార్ లోన్ని ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. లేదా పాత కారు ఎవరన్నా వాడిన కారు మీరు తీసుకోవాలనుకుంటే యూజ్డ్ కార్ లోన్ని ఐడిఎఫ్సి ఆఫర్ చేస్తుంది. మీ షాప్ ఉండి దానికి స్టాక్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే ఐడిఎఫ్సి స్టాక్ ఇన్సూరెన్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువగా వింటున్నమాట హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఐడిఎఫ్సి 6 కంపెనీలతో టైఅప్ అయి ఉంది. ఆ కంపెనీలు ఏంటో చూద్దాం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లొంబార్డ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ హెల్త్ ఇన్సూరెన్స్. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఐడిఎఫ్సిలో టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి. అలాగే సేవింగ్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అలాగే పెన్షన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అలాగే యులిప్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్లాన్స్ కూడా ఐడిఎఫ్సిలో అవైలబుల్గా ఉన్నాయి. ఫైనల్లీ ఇదండి వీడియో. నా పేరు కార్తీక్ అండి. నేను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గుడివాడ బ్రాంచ్లో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇది నా ఫోన్ నెంబర్ ఆర్ వాట్సాప్ నెంబర్. ఈ అకౌంట్ వేరియంట్ కనుక మీకు నచ్చి మీరు కనుక అకౌంట్ తీసుకుందాం అనుకుంటే నాకు ఫోన్ కానీ టెక్స్ట్ కానీ చేయొచ్చండి. థ్యాంక్ యూ.